నా ప్రియమైన సహోదరులారా, రోషంగానే చెప్తున్నాను, ధైర్యంగానే చెప్తున్నాను, హృదయం మీద చేయి పెట్టుకొని మంచి మనస్సాక్షితో చెప్తున్నాను. చిన్ననాడు ఏమి తెలియని వయసులో నా ఆత్మీయ తండ్రి దైవజ్ఞులు లేసన్ గారి దగ్గరికి వచ్చాము. నేనే కాదు, మేమందరం కూడాను. మేము నేర్చుకుంది నా తండ్రి మనస్సు. అదిగో ఆ పనివాడు సేవలో ఎలాగా కరిగిపోయాడు, అదిగో ఆ పనివాడు సేవలో ఎలా ఆహుతి అయిపోయాడు, అదిగో ఆ పనివాడు ఎలా కొవ్వొత్తు వలె కరిగి 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 ఈ సేవ పని కడముట్టించాడు. ఈ మా కళ్ళతో మేము చూసిన దానినే మేము బాటగా వేసుకున్నాం, ఈనాటికి ఆయుధంగా ధరించుకున్నాం. సోమని వాణి సేవ కాదిదే. కాళ్ళు ముడుచుకొని చేతులు ముడుచుకొని విశ్రాంతి తీసుకొని సుఖపడిన వాణి సేవ కాదిదే. పనివాడి సేవ, పనివాని సేవ ఆఖరి శ్వాస వరకు శరీరమే గొల్లగా మార్చబడి కళ్ళు కుళ్ళిపోయి ఒళ్ళు గొల్లైపోయి అలాగా ఆహుతి అయిపోతూ ఉన్నప్పటికీ ఏ పనివాడు మరణం అనే పడక మీద పడుకుని పిడికిలు బిగించి, దేవా ఇంకొక అవకాశం నాకు ఇస్తే ఈ భారతదేశాన్ని ఒక ఊపుతానని ఆఖరి కంఠముతో ఆఖరి స్వరముతో నినాదం పలికాడు. ఆ పనివాని సేవనే. ఒక్క రాత్రి కూడా తన గదిలో తన పడక మీద కాళ్ళు చాపి పడుకొనని శ్రమించిన పనివాని సేవ ఇది. రోషంగా మాట్లాడుతున్నాను, ధైర్యంగా చెప్తున్నాను. ఆనాటి నుండి ఈనాటి వరకు మా కనుల ముందు పెట్టుకొనిన ఒక మాదిరి, మా కనుల మీద ఉంచుకొనిన, మా కనుల ముందు ఉంచుకొనిన ఒక మున్మాదిరి. సేవలో పనిలో కరిగిపోయిన పనివాడు.